ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. డిసెంబర్ 30వ తేదీ మంగళవారం రోజున ముక్కోటి ఏకాదశి పండుగ వచ్చింది. ఈ ముక్కోటి ఏకాదశి చాలా శక్తివంతమైన పండుగ. ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున 33 కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వస్తారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే మాత్రం ఇక మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. అంతేకాకుండా పట్టిందల్లా బంగారం అవుతుంది. డిసెంబర్ 30 మంగళవారం రోజు విష్ణుమూర్తిని పూజించాలి. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ముక్కోటి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు పిండి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించిన వారికి అఖండ రాజయోగం వరిస్తుంది. జీవితాంతం అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను అనుభవిస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు తులసి మొక్కకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ అస్సలు మర్చిపోకుండా తులసి మొక్కను ముట్టుకోండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం తలస్నానం చేసి తులసి మొక్కను పట్టుకొని తులసి మొక్క చుట్టూ 5 ప్రదక్షిణలు చేయండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే తులసి మొక్కకు 1000 రెట్లు ఎక్కువగా శక్తి ఉంటుంది. అలాగే తులసి కోట ముందు దీపం వెలిగించిన వారికి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. ఎవరైతే ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటారో అలాంటి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ రోజున విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లేవారు ఒక తులసి మాలను తీసుకువెళ్ళండి. గుడిలో ఉన్న స్వామివారికి తులసి మాలను సమర్పిస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. మీ ఇంటికి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో పచ్చకర్పూరం ఒకటి. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వండి. స్వామివారు చాలా సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించండి. పాలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. దీంతో మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. ఇక మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు. ఎరుపు రంగు అదృష్టానికి చిహ్నం. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను వేసుకోండి. ఎవరైతే ఎరుపు రంగు వస్త్రాలను వేసుకుంటారో అలాంటి వారి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అంతేకాకుండా ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది. జీవితంలో విజయాలను అందుకుంటారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది. భర్తకు చాలా మంచి జరుగుతుంది. ఇంటి గడపలను మహాలక్ష్మిగా భావిస్తాము. కాబట్టి ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. వైకుంఠ ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అంటే సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో ఇక కష్టాలే ఉండవు. కుటుంబం అంతా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపాన్ని వెలిగిస్తే అపారమైన సంపద మీ ఇంటికి చేరుతుంది. అప్పుల సమస్యలు తీరిపోతాయి. డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారం
తినకూడదు, ఎవరిపైన కోపం చూపించకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, స్త్రీలను దూషించకూడదు. ముఖ్యంగా ఈ రోజున ఉల్లిపాయ, వెల్లుల్లి, పెరుగు అస్సలు తినకూడదు. అలాగే జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు ఈ రోజున అస్సలు చేయకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున ఇలాంటి నియమాలను పాటిస్తూ విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఇక మీ జన్మ ధన్యమైనట్లే అని పండితులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.